ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో డాక్టర్లు సెలైన్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ చెట్లకు పెద్ద పెద్ద సెలైన్లు పెడితే ఇదే మాయరోగం. చెట్లకు సెలైన్ ఏంటి, ఎందుకు పెడుతున్నారు, దాంతో లాభమేంది అనిపిస్తుంది కదా. అవును, మీరు అనుకున్నది నిజమే. కానీ ఆ సెలైన్తోనే విషాన్ని ఎక్కించి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంతకీ ఏమిటి సెలైన్ కథ కమామిషు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలు చూడండి. వీటికి సెలైన్లు వేలాడుతున్నాయి కదూ. ఇదేదో పిల్లలు ఆటలాడుకునేందుకు కట్టినవి కాదు. చెట్ల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమం అంతకన్నా కాదు. ఈ చెట్లలో సుగంధభరిత కలపను మార్చేందుకు సెలైన్ ద్వారా ఫంగస్ ఎక్కించే ప్రక్రియ. ఇదేదో ఇతర దేశాల్లో కాదండోయ్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామంలో ఉంది ఈ క్షేత్రం. ఈ వ్యవసాయ క్షేత్రం రైతు నాదెండ్ల శ్రీనివాస్దే. మొదట్లో కేవలం కొబ్బరి మొక్కలే ఉండేవి. మొక్కల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటలు సాగు చేయాలనుకున్నారు. అగర్వుడ్ గురించి విని దాని ప్రాధాన్యత తెలుసుకున్నాక 4 ఏళ్ల క్రితం అంతర పంటగా అగర్వుడ్ మొక్కలు నాటారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం కారణంగా మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరిగాయి. దీంతో 6-7 ఏళ్లకు చేయాల్సిన ఇనాక్యులేషన్ ప్రక్రియను ఇప్పుడే చేస్తున్నారు. ఇనాక్యులేషన్ అంటే ఫంగస్ను చెట్లకు ఎక్కించడం అన్నమాట. సాధారణంగా ఈ మొక్క కలప మామూలుగానే ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. ఈ ఫంగస్ ఎక్కించినప్పుడు తన రక్షణ కోసం ప్రత్యేకమైన రెజిన్ను విడుదల చేస్తుంది. ఆ రెజిన్తో కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధ వాసనగా మారుతుంది. అలా మారిన హార్డ్వుడ్, సాఫ్ట్వుడ్కు అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్. అందుకే మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు. గత కొన్నేళ్లుగా మన దేశంలోని నాగాలాండ్, త్రిపుర లాంటి పలు రాష్ట్రాల్లో కూడా వీటి సాగు విస్తీర్ణం పెరిగింది. 4-5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటి సాగును పరిచయం చేస్తూ కలపను మార్కెటింగ్ చేస్తున్నారు యువకుడు సంపంగి ప్రసాద్. చిన్నప్పటి నుంచే మొక్కల పైన ఇష్టంతో నేను ఈ అగర్వుడ్ అయిన ప్రాజెక్టులో రావడం జరిగింది. విపరీతంగా అగర్వుడ్ వాడుతారు అని తెలిసిన తర్వాత నేను అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర లాంటి ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి అక్కడి నుంచి వుడ్ సప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఇంత వాల్యుబుల్ వుడ్ మన ప్రాంతంలో ఎందుకు పెరగొద్దని చెప్పేసి నేను కొంతమందిని రైతులను హైడ్ చేసుకొని స్టార్టింగ్లో కొన్ని మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొంతమందికి ఎంటీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి అంతర పంటగా ఇవ్వడం కూడా జరిగింది. ఎంటీ ల్యాండ్తో పోలిస్తే ఇది టెంపరేచర్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి అంతర పంటగా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని గమనించిన నేను ఇప్పుడు ఇక్కడ చాలామంది రైతులతో అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ ప్లాంటేషన్ అంతా కూడా కొబ్బరి తోటలు వేసిన తోట. ఎకరానికి 350 నుంచి 400 మొక్కలు ఇది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి ఇనాక్యులేషన్ ప్రక్రియకి అంటే 18 ఇంచులు దాటిన ప్రతి మొక్కకి ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. ఇనాక్యులేషన్ అంటే ఏమీ లేదు, దానికి ఫంగస్ని ఎక్కిస్తాం అన్నట్టు. సహజంగా ఏ చెట్టుకైనా మనం రంధ్రం చేసినా కానీ కొట్టినప్పుడు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. అగర్వుడ్లో ఉన్న విలువైన గుణాలు ఏంటంటే దీనికి దానంతట అది బతికే గుణం ఉండటం వల్ల మనం ఫంగిసైడ్ దీంట్లో చేసినప్పుడు చెట్టుకు రంధ్రం వేసి ఫంగస్ ఇచ్చినప్పుడు చెట్టు బతకడానికి ఒక విధమైన రెజిన్ విడుదల చేస్తుంది. ఆ చుట్టూ ఫామ్ అవడం వల్ల అది దుబాయ్, అరబ్ కంట్రీలలో విపరీతమైన ప్రైజ్ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి గల కారణం ఉంది. అంత వాల్యుబుల్ పంట మన ప్రాంతంలో పెరుగుతుంది అని నేను గమనించి చాలామంది రైతు ఇప్పటికి 2,50,000 పైచులకు మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంకా నా దగ్గర 80,000 స్టాక్ అయితే ఉంది. అయితే వాస్తవానికి నేను చెప్పేది అంటే మీరు ప్లాంటేషన్ ఎక్కడైనా తీసుకోండి, మొక్కలు ఎక్కడైనా తీసుకోండి, డజన్ మ్యాటర్. కాకపోతే అగర్వుడ్ మొక్కని అంతర్ పంటగా సపరేట్ ల్యాండ్, సపరేట్ వాటర్ అవసరం లేకుండా విపరీతమైన డిమాండ్ ఉన్న అగర్వుడ్ పంటని రైతులు వేసుకోవాలనేది నా విన్నపం. రైతులు ఎవరైతే మన గవర్నమెంట్ కూడా అగర్వుడ్ విషయంలో చొరవ తీసుకొని అగర్వుడ్ వాల్యూ తెలుసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కూడా అంతర్ పంటగా వస్తుంది కాబట్టి సపరేట్ ల్యాండ్ అవసరం లేకుండా రైతు దాని ఆదాయం తీసుకుంటూ అగర్వుడ్ పైన కూడా విలువైన ఆదాయం వితిన్ 10 సంవత్సరాల లోపలనే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రోత్సహించి రైతుని గవర్నమెంట్ చొరవ తీసుకుంటుందని ఆశిస్తున్నాను. అయితే ఇది రైతులు ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు మన దగ్గర 2 అడుగుల నుంచి 3 అడుగుల మొక్కలు, 4 అడుగుల మొక్కలు హైట్ను బట్టి ప్రైజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ 50 రూపాయల నుంచి 40 రూపాయలు కొన్నిసార్లు మనం దీన్ని అస్సాం నుంచి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఒక 4-5 నెలల పాటు ట్రీట్మెంట్లు చేసి వాతావరణానికి అలవాటు చేసి సడన్గా తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసినప్పుడు 5 రోజుల పాటు దాన్ని ట్రాన్స్పోర్ట్లో ఉండటం వల్ల మొక్క దాని ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 4-5 నెలలు ట్రీట్మెంట్లు చేసి ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.
దీనికి పంట ఇప్పుడు ఏదైతే పామాయిల్కి మధ్యలో కొబ్బరి మధ్యలో కానీ 6 అడుగు కేవలం 6 అడుగు డిస్టెన్స్తో ఎకరానికి 350 మొక్కలు డ్రిప్ వేసుకున్నట్లయితే కేవలం దాన్ని ఒక ఫీటున్నర గుంట తీసి దానికి కొంచెం ఎరువు వేసినప్పుడు పామాయిల్ కొబ్బరికి వేసినప్పుడు దీనికి కొద్దిగా ఎరువు వేసుకుంటే దాని అది పెరుగుతుంది. అయితే దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇనాకులేషన్ చేసిన 2 years వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ పంట తీసుకున్నట్లయితే మనం ఇది 4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాల పంట. అంటే ఈ నేల స్వభావం మంచిది కాబట్టి ఇంకా విపరీతంగా తొందరగా హీల్డింగ్ అయితే అయింది, తొందరగా గ్రోత్ అయితే అయింది. అయితే నల్లరేగడి నేలలు కానీ తర్వాత చౌడు నేలలు కానీ దీనికి అనుకూలం కాదు. దీని సపరేట్గా వాతావరణం స్ట్రైట్గా దీని మీద పడకుండా కొంచెం పాక్షిక నీడ కల్పించినట్టయితే అగర్వుడ్ని విపరీతమైన గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కాల పరిమితి 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం 6-7 సంవత్సరాలప్పుడు కరెక్ట్గా 6-7 years అప్పుడు మన ఇనాక్యులేషన్ అనే ప్రక్రియని దీని చెట్టుకు రంధ్రాలు పెట్టి దీనికి సెలైన్లు పెట్టి ఇనాక్యులేషన్ చేసిన 2 years తర్వాత అంటే రఫ్గా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాల పరిమితి ఉన్న చెట్లకి ఇనాక్యులేషన్ చేసి 10 సంవత్సరాల తర్వాత కట్ చేస్తాం అన్నట్టు. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్ అరబ్ కంట్రీలో లోకల్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దుబాయ్ అరబ్ కంట్రీలో విపరీతమైన రేటు దీనికైతే ఉంది. అయితే వాస్తవానికి దీనికి వరస్ట్ రేట్ వచ్చేసి 10,000-15,000 రూపాయలు కేజీ ధర ఉంటే హైయెస్ట్ రేట్ అయితే 2,50,000 3 లక్షల వరకు కూడా ఉంది. అది మన రైతులకు కూడా ఇచ్చి ఆ ఇనాక్యులేషన్ నేనే చేస్తాను బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చి మరి రైతుల్ని ఈ పంట వైపు ప్రోత్సహిస్తున్నాం. అది మళ్ళీ మార్కెటింగ్ చేసేది మేమే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలని చెప్పేసి గత 3-4 సంవత్సరాల నుంచి ఎలాగో నాకు మార్కెటింగ్ నా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇనాక్యులేషన్ కూడా మనమే చేయాలని రీసెంట్గా చాలా దేశాల్లో తిరిగి ఇనాక్యులేషన్ మెడిసిన్ ఇప్పుడు మనం వేస్తున్న మెడిసిన్ వచ్చేసి థైలాండ్, లావోస్ది, ఇంకా మన దగ్గర సింగపూర్ది ఉంది, తర్వాత మలేషియాది ఉంది. ఇట్లా 4-5 రకాల ఇంకో 10 మనకంటే ముందున్న 10-15 కంట్రీలు దీనిపైన బాగా రీసెర్చ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్తో ఎంతో దీని విలువలు తెలిసిన గవర్నమెంట్ సపోర్ట్తో ఎంతో రీసెర్చ్లు చేస్తున్నాయి. అన్నీ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఇనాక్యులేషన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలనేది నా ఆకాంక్షతో నేను పనిచేస్తున్నాను. కొబ్బరిలో మట్టలు కొట్టినప్పుడు కానీ తర్వాత మనం మధ్యలో ట్రాక్టర్ తిరిగినప్పుడు కానీ మట్టలు ఎప్పుడైనా మనం గల్లు కొట్టినప్పుడు కానీ అగ్రివుడ్ మీద పడి ఏమైనా డ్యామేజ్ అయ్యేదనే ఆలోచనలు చాలామంది కొంతమంది అపోహలు ఉన్నాయి. ఇది స్ట్రెచబుల్ పంట. తుఫాన్లు వచ్చినప్పుడు కానీ గాలి దుమ్ములు వచ్చినప్పుడు కానీ మనం ఒకవేళ మండ కింద దీని మీద పడితే మనం మండ తీసి మనం మట్ట తీసి పక్కన పెట్టినప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి మనం హైడ్రోసాల్ వాటర్ అంటే సాఫ్ట్ వుడ్ నుంచి హైడ్రోసాల్ వాటర్ తయారు చేయొచ్చు, చిప్స్ తయారు చేయొచ్చు. చిప్స్ మిగిలిన తర్వాత చిప్స్ తీస్తుంటే వచ్చే మళ్ళీ మిక్స్డ్ వుడ్ ఉంటుంది, దాని నుంచి ఆయిల్ కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా అగర్వుడ్ నుంచి ఎన్నో ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక పంటల్లో ఇది వేసుకొని దీనికి ఎకరానికి 30,000 25,000 నుంచి 30,000 ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్గా రైతుకి. ఖచ్చితంగా రైతులు ఈ సాంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి కమర్షియల్ ప్లాంట్లకు కూడా అంతర్ పంటగా వేసుకొని రైతు అదనపు ఆదాయం పొందాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఇది ఇనాక్యులేషన్ చేసిన తర్వాత మనం 2 సంవత్సరాల తర్వాత చెట్టుకి 2 నుంచి 3 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ హార్డ్వుడ్ మాత్రమే. సాఫ్ట్వుడ్ని మళ్ళీ మనం హైడ్రోసాల్ వాటర్గా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. రైతుకి చెట్టు నుంచి ఇప్పుడు వరస్ట్గా 10,000 రూపాయలు వేసుకున్నా కానీ 10-15,000 రూపాయలు వేసుకున్నా కానీ 350 చెట్లు రైతు వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు కేవలం 10 సంవత్సరాల్లో ఉన్న రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి సపరేట్ ల్యాండ్, సపరేట్ వాటర్ అవసరం లేకుండా రైతులు దీనిపైన మొగ్గు చూపాలన్నదే నా మనవి. సాధారణంగా అంతర పంటలుగా దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలను నాటుతున్నారు రైతులు. అయితే అవి చేతికి రావాలంటే కనీసం 20 నుండి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అది కూడా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ అగర్వుడ్లో కృత్రిమ పద్ధతిలో కేవలం 9-10 ఏళ్లలోనే పంట చేతికొస్తుంది. మార్కెటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బైబ్యాక్ ఒప్పందం ఉండటంతో చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అస్సాం నుంచి మేము మొక్కలు తెప్పించిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు గ్రాప్ ఉంచి తర్వాత మేము పెట్టామండి. పెట్టిన తర్వాత 4 సంవత్సరాలు ఇలా ప్రసాద్ గారు వచ్చి మాకు చెప్పారు ఇలా చేయాలని. మేము దాని ప్రకారం పాటించాము. మాకు బాగా ఉందండి. మేము బాగా చేస్తాము, బాగా చూసుకుంటున్నాము చెట్లను కూడా. వీటితో పాటు శ్రీగంధం వేసాము. అవి కొంచెం ఎదుగుదల కొంచెం ఆగినాయండి. ఇది బాగా స్పీడ్గా పెరుగుతుంది. బాగా పోటాపోటీగా మేము పెంచుతాము. తోటలో ఇక్కడ ఒక ఎకరానికి వేసాం. సపోర్ట్ ప్రసాద్ గారు వేయించారు. ఇక్కడ అన్ని రకాలుగా మొక్కలు చిన్నప్పటి నుంచి మొక్కలు కూడా ఇచ్చి సపోర్ట్ చేసి బాగా ఇస్తున్నారు ఆయన. బాగా ఎదిగినాయి. మాకు 4 సంవత్సరాల్లో బాగా ఎదిగినాయి. ఇంత బాగా ఎదగటం ఎక్కడా లేదు. మాకు స్పీడ్గా ఎదిగినాయి. అంటే ఈ నేల సూట్ఫుల్ అయింది బాగా. అగర్వుడ్ మొక్కలు అంతర పంటలుగా సాగు చేస్తే ఎలాంటి అదనపు ఎరువులు, నీటి తొడులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లలో 20 నుంచి 25 ఇంచుల చుట్టుకొలతతో 15 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు వచ్చే హార్డ్వుడ్, సాఫ్ట్వుడ్కు హీనపక్షంగా 10 నుండి 15 వేలు వచ్చినా ఎకరాకు 350 చెట్లకు దాదాపు 35 నుండి 40 లక్షలు ఎక్కడికి పోవు. రైతులు ఒక్కసారి కొద్దిపాటి పెట్టుబడితో 10 ఏళ్లలో మంచి ఆదాయం పొందే పంటగా చెప్పవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.
మా ఫోన్ నంబర్ 0403010110 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.